గేవర్ రెసిపీ చేశానండి. నిజంగా ఇది చాలా చాలా బావుంటుంది. దీని యొక్క విధానం కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అసలు ఈ గేవర్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇదొచ్చేసి నార్త్ సైడ్ మంచి ఫేమస్ అయిన రెసిపీ. మనకు అరిసెలు ఎలాగో వారికి ఈ యొక్క గేవర్ రెసిపీ అలా అన్నమాట. అయితే దీన్ని చేయడానికి కొంచెం రిస్కీ ప్రాసెస్ ఉంది. కాపోతే నేనైతే చాలా చాలా సింపుల్ ప్రాసెస్‌లో దీన్ననేది చూపించాను. మరి మన తెలుగు వాళ్ళు కూడా ఈ యొక్క రెసిపీ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో తీస్తున్నాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక కప్పు చక్కెర తీసుకున్నాను. మనము చక్కెర ఎంత తీసుకుంటే దానికి సగం నీళ్లు తీసుకోవాలి. అరకప్పు వరకు నీళ్లు తీసుకున్నాను. చక్కెరను మనము కరిగించుకోవాలి. కొంచెం తీగ పాకం వచ్చేలా ఈ యొక్క చక్కెర పాకం కొంచెం చిక్కదనంగా వచ్చేలా చూసుకోండి. అరదబ్బ నిమ్మకాయ రసాన్ని వేసుకున్నాను. దాని ద్వారా ఏంటంటే క్రిస్టల్స్ ఏర్పడకుండా ఉంటాయి. తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను. దాంట్లోకి 3 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. ఈ యొక్క నెయ్యి కూడా నేను ఫ్రిడ్జ్‌లో ఉంచుకొని తీశాను. ఒకవేళ నెయ్యి గనక లేకపోతే ఈ యొక్క ప్రాసెస్ మీరు డాల్డాతో కూడా చేసుకోవచ్చు. నెయ్యితో అయినా సరే, డాల్డాతో అయినా ప్రాసెస్ సేమేనండి. కాకపోతే కొంచెం టేస్ట్ వేరుగా వస్తుంది. ఆ తర్వాత ఒక 7, 8 వరకు ఐస్ క్యూబ్స్‌ని వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్‌ని ఈ యొక్క నెయ్యిని బాగా చూయించే విధంగా కలుపుతూ మనకు క్రీమ్‌లా వచ్చేటట్టుగా చూసుకోవాలి. అయితే మీకు ఇంకా మంచి రిజల్ట్ గనుక కావాలి అంటే ఏదైనా పెద్ద గిన్నెలో చల్లనీళ్ళు పోసుకొని ఐస్ క్యూబ్స్ వేసి దాంట్లో ఈ యొక్క గిన్నె గనక పెట్టుకొని చేసినా కూడా చాలా వస్తుంది. ఇలా ఐస్ క్యూబ్స్‌తో క్రీమీలా వచ్చిన తర్వాత ఒక కప్పు వరకు మైదాను కొంచెం కొంచెంగా అంటే ఒక 5, 6 బ్యాచెస్ లాగా మనము కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. మీరు లెక్క గనక చూసుకోవాలంటే ఒక కప్పు మైదా పిండికి పావు కప్పు వచ్చేసి నెయ్యి కానీ, డాల్డా కానీ తీసుకోవాలి. తర్వాత ఇలా కొంచెం మనకు ఐస్ క్యూబ్స్ అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో ఉంచిన చల్లనీళ్ళ మట్టుకే వేసుకుంటూ మళ్ళీ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ యొక్క ప్రాసెస్ వచ్చేసి దాదాపుగా 7, 8 నిమిషాల వరకు ఈ యొక్క సమయం అనేది పడుతుంది. కొంచెం కష్టమైనా కూడా ఈ యొక్క రెసిపీ అయితే బావుంటుంది. ఇలా కొంచెం కొంచెంగా చల్లనీళ్ళని వేసుకుంటూ మనకు కావాల్సినంత మిశ్రమం వచ్చేంత వరకుగా మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత దగ్గర నుంచి చూడండి దీని యొక్క లుక్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. మనకు పర్ఫెక్ట్‌గా కుదిరింది. ఆ తర్వాత వేరే గిన్నెలోకి దీని మిశ్రమాన్ని వేసుకొని మనము నూనె వేడయ్యేంత లోపు దీన్ని మనము ఫ్రిడ్జ్‌లోనే ఉంచుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటాను. ఇప్పుడు నూనె ఎలా వేడి చేయాలో చూద్దాము. కడాయి కాకుండా ఇలాంటి నేను పొడవాటి మన పప్పు డబ్బా తీసుకున్నాను. దీని యొక్క అచ్చు అనేది మనకు సమానంగా వస్తుంది. కడాయిలో కనుకైతే వెడల్పుగా వస్తుంది. మనకు షేప్ అవుట్ అవుతుందనమాట. ఇప్పుడు సగంకి కొంచెం తక్కువగా అంతవరకు మనము నూనె పోసుకొని నూనెను బాగా వేడి చేయాలి. బాగా వేడిగా ఉండే నూనెలోనే మనము ఈ యొక్క పిండిని ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి కొంచెం కొంచెంగా గరిటెతో వేసుకోవాలి. మంట మటుకు హైలోనే ఉంచుకోవాలి. చూడండి ఇలాంటి పప్పు డబ్బా తీసుకున్నాను కాబట్టి అది మనం పిండి వేసిన వెంటనే మనకు పొంగులా బయటకొచ్చేస్తుంది. హైట్ తక్కువ గనక తీసుకున్నామంటే మనకు పొంగిపోయి బయటకి నూనె అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇలా కొంచెము నేను ట్రై చేశాను. వచ్చింది. అందుకే మీకు కూడా నేను చెప్తున్నానండి. పప్పు డబ్బా యూజ్ చేస్తే బావుంటుంది. వీటికి స్పెషల్‌గా మౌల్డ్స్ వస్తాయి. మరి ప్రతి ఇంట్లోనూ అలాంటి మౌల్డ్స్ అయితే ఉండవు కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను. అయితే ఇది కొంచెం కొంచెంగా వేసుకునేటప్పుడు సెంటర్‌కే వేసుకోవాలి. మనకు సెంటర్‌లో మధ్య మధ్యలో నైఫ్ తీసుకొని కొంచెంగా అలా రంధ్రంలాగా చేసుకుంటుండండి. మొత్తం ఇదనేది కవర్ కాకుండా. ఆ యొక్క రంధ్రంలోకి ఇది కొంచెం కొంచెంగా బ్యాచెస్ లాగా వేసుకోవాలి. దాదాపుగా నేను 12, 13 సార్లు ఇలా కొంచెం కొంచెంగా వేసుకున్నాను. అప్పుడైతే కొంచెం మనకు హైట్‌గా వస్తుంది. ఒక 4, 5 సార్లే గనక మీరు గనక వేసుకున్నారంటే పల్చటి ప్లేట్‌లాగా వస్తుంది. ఇది కొంచెం మందంగా ఉంటే బావుంటుంది. ఆ తర్వాత మనకు నూనె ఎక్కువగా ఉంది మాడిపోతుందని అయితే అనుకోకండి. కింద నుంచి అయితే ఏం మాడదు. తర్వాత నైఫ్ తీసుకొని ఇలా అంచులని కొంచెం లూజ్ చేసుకోండి. ఆ తర్వాత నూనెలోకి కొంచెం ప్రెస్ చేసి గనక ఉంచుకున్నామంటే ఇదనేది మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. గోల్డెన్ కలర్‌లా వస్తుందనమాట. అలా వచ్చిన తర్వాతలోనే మనము దీంట్లో నుంచి తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే బాగుంటుంది. నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేశాను. నేను చేసి ట్రై చేశాకే మీకు చెప్తున్నాను. తర్వాత సెంటర్‌లో హోల్ ఉంది కదా!
దాంట్లో నుంచి ఇలాంటి పెద్ద స్పూన్ ఏదన్నా ఇలాంటిది ఉంచుకొని నూనె బాగా దానికి పీల్చుకొని ఉంటుంది కదా, నూనె కారేంత వరకుగా కొద్దిసేపు ఇలా ఉంచుకోండి. ఆ తర్వాత వేరే ప్లేట్లోకి అనేది మీరు ఉంచుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క గేవర్ వచ్చేసి మనకు 2-3 నెలలే ఇది స్వీట్ షాప్లో అందుబాటులో ఉంటుంది. ఇలా నేను అన్ని రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఇలాంటి చిన్న బౌల్ ఉంచుకొని, ఆ బౌల్ పైనకి ఈ యొక్క గేవర్ పెట్టుకొని, ముందుగా మనం తీగ పాకం చేసి పెట్టుకున్న చక్కెర పాకాన్ని కొంచెం కొంచెంగా పై సైడ్ నుంచి వేసుకోవాలి. కొంచెం అదనేది దాంట్లో నానాలి. ఆ తర్వాత వేసిన వెంటనే కాకుండా అది చక్కెర పాకం మొత్తం పీల్చుకున్న తర్వాత మనకు ఇదనేది సాఫ్ట్‌గా అవుతుంది. ఈ యొక్క స్వీట్ ఇంకా చాలా బావుంటుందండి. ఇంకా పై సైడు ఇంకొక లేయర్ వస్తుంది. అది రబ్డీ. అంటే మనము పాలను చిక్కగా చేసుకొని ఆ తర్వాత ఆ యొక్క మిశ్రమం కూడా వేసుకున్నా బావుంటుంది. మరి ఈసారి ట్రై చేయండి. ఇదొచ్చేసి హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలో బాగా ఫేమస్ అండి. మేము ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ యొక్క సీజన్‌లోనే ఇది బాగా దొరుకుతుంది. మనకు అందుబాటులో ఉంటుందనమాట. తర్వాత అయితే ఇంకా ఇది మనకు షాప్‌లో కొనాలన్నా కూడా దొరకదు. మరి ఒక్కసారి గనక మనం నేర్చుకున్నామంటే ఇంకా సీజన్ ఉన్నా లేకున్నా మనం ఎప్పుడైనా సరే దీన్ని చేసుకొని తినేయొచ్చు. ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.